Vivekananda speech at Chicago on September 20, 1893. ఇది పార్ట్ 7 కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ వీడియో. భారతదేశానికి అత్యవసరమైంది మతం కాదు. క్రైస్తవులు ఎప్పుడూ మంచి విమర్శకు సిద్ధంగా ఉండాలి. నేను కొంచెం విమర్శ చేసినా మీరు తప్పుగా తీసుకోరని నేను ఆశిస్తున్నాను. మీరు క్రైస్తవులు అన్యజనుల ఆత్మలను రక్షించాలి అంటూ మిషనరీలను పంపడాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. అయితే మీరు ఆ ప్రజల శరీరాలను ఆకలితో చచ్చిపోతున్న పరిస్థితి నుండి ఎందుకు రక్షించరు? భారతదేశంలో ఘోర దుర్బల సమయాల్లో వేలాది మంది ఆకలితో మరణించారు. కానీ మీ క్రైస్తవులు అప్పుడు ఏం చేశారు? మీరు భారతదేశం అంతటా చర్చిలు నిర్మిస్తున్నారు. కానీ తూర్పు దేశాల్లో అత్యవసరమైన అవసరం మతం కాదు. నిప్పులా మండే ఆ భారతదేశంలో కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నది ఆహారం. వాళ్ళు అన్నం అడుగుతున్నారు, కానీ మేము వాళ్ళకి రాళ్ళు ఇస్తున్నాం. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మతం అందించడం అవమానం. ఆకలితో ఉన్న మనిషికి తత్వశాస్త్రం బోధించడము అవమానమే. భారతదేశంలో డబ్బు కోసం బోధనలు చేసే పూజారి తన కులాన్ని కోల్పోతాడు, ప్రజల చేత తిట్టబడతాడు, ఎగతాళి చేయబడతాడు. నేను ఇక్కడికి దారిద్ర్యంలో ఉన్న నా ప్రజలకు సహాయం పొందాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ క్రైస్తవ దేశంలో అన్యజనుల సహాయం కోరడం ఎంత కష్టమో నాకు పూర్తిగా అర్థమైంది. బుద్ధిజం ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిందూయిజం. నేను బౌద్ధుడిని కాదు. చైనా, జపాన్, సెలాన్ దేశాలు దివ్యగురువు బుద్ధుని ఉపదేశాలను అనుసరిస్తున్న భారతదేశం భగవంతుని అవతారంలా ఆయనను పూజిస్తుంది. ఇక్కడ చర్చించగలిగింది ఏంటంటే బౌద్ధులు బుద్ధుణ్ణి ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయారు. హిందూ మతం అంటే వేద మతం మరియు నేటి వారి బౌద్ధ మతం మధ్య తాత్విక సంబంధం ఉన్నట్టే యూదులు క్రైస్తవుల మధ్య కూడా ఉంది. యేసుక్రీస్తు యూదుడైనట్లే శాక్యముని అంటే బుద్ధుడు వేద దర్శనంను పంచుకున్న హిందువే. యూదులు యేసుని తిరస్కరించారు, కానీ మన భారతీయులు శాక్యముని దేవుడి అవతారంగా గౌరవించారు. హిందువుల దృష్టిలో బుద్ధుడు కొత్త శాస్త్రాన్ని ఏం తీసుకురాలేదు, ఆల్రెడీ ఉన్న ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. యేసుక్రీస్తు కూడా పరిపూర్ణతకు అవతరించాడు. అలానే శాక్యముని కూడా వేద సత్యాన్ని సులువుగా అర్థమయ్యేలా అంతర్జ్ఞానం కోసం మన ముందుకు తీసుకొచ్చాడు. బుద్ధుడు వచ్చి వేదాలను ధ్వంసం చేయలేదు. ఆయన వేదాలను లాజిక్తో, పరిణితితో మద్దతు చేశాడు. హిందూ మతం 2 విభాగాలుగా విభజించబడింది: ఆచార విధి మరియు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక భావాన్ని సన్యాసులు మాత్రమే తెలుసుకుంటారు. వాటిలో వర్గాలు ఉండవు. ఒక తక్కువ వర్గస్థుడు, మరొక ఎక్కువ వర్గస్థుడు ఇద్దరు సన్యాసులు కావచ్చు. ఇద్దరూ సమానంగానే చూడబడతారు. శాక్యముని బౌద్ధ సాధనాన్ని పెద్ద హృదయంతో ప్రపంచానికి విస్తరించాడు. అట్టి పెద్ద సేవ తత్వశాస్త్ర వర్గాలకు పరిమితం కాదు. ఇది ప్రజలందరికీ, పేదల కొరకు. ఆయన దయామయుడు, పేదల పట్ల సానుభూతి గలవాడు. కొందరు బుద్ధుని శిష్యులు ఆయన బోధనల్ని సంస్కృతంలోకి అనువదించాలని అనుకున్నారు, కానీ ఆయన నిరాకరించారు. నేను ప్రజల కోసం వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు. అన్ని తత్వాలు, గణితాలు, వ్యాకరణలు వేదాలలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో మరణం, దుఃఖం ఉన్నంతకాలం ప్రజలు దయనీయతతో దేవుణ్ణి విశ్వసిస్తారు. భారతదేశంలో బౌద్ధ చరిత్ర. బుద్ధుని తత్వాలు కొన్ని సంవత్సరాలలో దేశంలో మరణాన్ని పొందాయి. బౌద్ధ మతం భారతదేశంలో అద్భుతంగా అభివృద్ధి చెందింది, కానీ తర్వాత అలసిపోయింది. భారతదేశంలో బౌద్ధులు కనుమరుగయ్యారు. బ్రాహ్మణత్వం కూడా కొన్ని విలువలను కోల్పోయింది. బౌద్ధ సాధనంలో ఉన్న హృదయ స్వభావం భారతీయ సమాజాన్ని దివ్యంగా మార్చింది. వివేకానంద ఫైనల్ స్పీచ్ ఆన్ సెప్టెంబర్ 27, 1893. ప్రపంచ మత సమ్మేళనం ఒక ఘన విజయంగా ముగిసింది. ఈ మహా సమ్మేళనాన్ని సాకారం చేయడానికి శ్రమించిన వారికి ఆ భగవంతుడు సహకరించి వారి నిస్వార్థ ప్రయత్నాన్ని విజయతీరాలకు చేర్చాడు. ఈ అద్భుత కళను కలగలిసిన వారికి, అనంత ప్రేమతో వాస్తవంగా మార్చిన మహనీయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేదికపై ప్రసంగించిన
విశాల హృదయ ఉదార భావాలకు నా కృతజ్ఞతలు. ఈ జ్ఞానోదయ సమాజానికి నా ప్రతి మాటలో మత మధ్య ఘర్షణ తగ్గించాలనే ప్రయత్నాన్ని గుర్తించి చూపిన ప్రేమకు నా ప్రగాఢ నమస్కారాలు. ఈ మధుర గానం మధ్య కొన్నిసార్లు స్వల్ప వ్యతిరేక స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాటి వ్యతిరేకత మరింత మాధుర్యాన్ని మనకు రుచి చూపించింది. మత ఏకత్వంపై ఎంతో చెప్పబడింది. ఇప్పుడు నా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చే ఉద్దేశం నాకు లేదు. అయితే ఎవరైనా ఈ మత ఏకత్వం ఒకే మత విజయం ద్వారా మిగతా మతాల వినాశనం ద్వారా సాధ్యమవుతుందని భావిస్తే వారి ఆశ ఎన్నటికీ తీరనిదని నేను చెప్పగలను. నాకు ఒక క్రైస్తవుడు హిందువుగా మారాలని ఉందా? లేదు. అలాగే హిందువు లేదా బౌద్ధుడు క్రైస్తవుడు అవ్వాలని నేను భావిస్తున్నానా? లేదు. విత్తనం నేలలో వేస్తాం, దానికి గాలి, నీరు, మట్టిని అందిస్తాం. అది మట్టిగా మారుతుందా? గాలిగా మారుతుందా? నీళ్లుగా మారుతుందా? లేదు. అది తానుగా ఎదుగుతుంది. అవన్నీ గ్రహించి తన స్వరూపంలోకి మార్చుకొని ఒక మొక్కగా ఎదుగుతుంది. అలానే మతం కూడా. ఒక క్రైస్తవుడు హిందువుగా మారాల్సిన అవసరం లేదు, హిందువు బౌద్ధుడిగా మారాల్సిన అవసరం లేదు. ప్రతి మతము ఇతరుల ఆత్మతత్వాన్ని గ్రహించాలి, కానీ తానే ఉండాలి, తన స్వరూపం ప్రకారం ఎదగాలి. ఈ మత సమ్మేళనం ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని నిరూపించింది. పవిత్రత, పరిశుద్ధత, దయాభావం అనే గుణాలు ఒకే మతానికి పరిమితమైనవి కావు. ప్రతి మతము మహాత్ములను అందించగలిగింది, పవిత్ర వ్యక్తులను అందించగలిగింది. ఈ స్పష్టమైన సాక్ష్యాల మధ్య ఎవరైనా నా మతమే మిగిలిపోవాలి, మిగతావన్నీ నాశనం కావాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలపై నాకు తీవ్ర విచారం కలుగుతుంది. అలాంటి వ్యక్తికి నేను ఇది మాత్రమే చెబుతాను: ఈ ప్రపంచానికి కావాల్సింది యుద్ధం కాదు, సహాయం, నాశనం కాదు, ఆత్మ సాక్షాత్కరణ, విభేదం కాదు, ఐక్యత మరియు శాంతి. ఇవి ప్రతి మతపు పతాకంపై త్వరలో రాయబడతాయి. ప్రతిఘటన ఉన్నా సరే.